తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్ ముందుగా ఆయనకు ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓలకి కృతజ్ఞతలు. మన దేశం 4th ప్లేస్ లో ఉందని, కానీ ప్రస్తుతం అది 3rd ప్లేస్ లోకి వచ్చిందని, దీనికి ప్రధాన కారణం పీఎం నరేంద్ర మోదీ అని సుమన్ కొనియాడారు. శ్రీశైలంలో చెంచులకు నెలకు ఒకరోజు దర్శన భాగ్యం కల్పించడానికి ఆలయ చైర్మన్ ను అభినందించారు. అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పాత్ర వేశాను. దీనికి మించిన పాత్ర ఇంకా వేయాల్సిన అవసరం నాకు లేదు. ఇక వేసే పాత్రలన్నీ కూడా కేవలం టైంపాస్కే. 47 పూర్తి చేసుకుని 48వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మతో కూర్చొని సినిమా చూశాను అని అన్నారు. ఈఓ గారికి, జేఈఓ గారికి ధన్యవాదాలు. అనుకోలేదు పర్మిషన్ వస్తుందని, ఎందుకంటే రష్ అదన్నీ ఉంటుంది కదా, సరే ట్రై చేద్దామని చెప్తే మా నారాయణ ట్రై చేస్తే దొరికింది. ప్లస్ లోపల కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు అండి. అందరికీ ఏం లేదు, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి. ప్రతి సంవత్సరం మనం అదే కోరుకుంటాం. అందరికి బాగుండాలి. ఆర్థిక విషయం, ఆరోగ్య విషయం, అధికార విషయంలో, పిల్లల చదువు విషయంలో. అలాగే భారతదేశం కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది. వాళ్ళు చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. ఒక సంవత్సరం కాదు, సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా మన భారతదేశం చాలా సేఫ్గా ఉందంటే అది మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈరోజు దేశం. మరి ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో తీసుకుంటే 4వ స్థానంలో ఉన్నాం భారతదేశం. చాలామందికి తెలియదు. చాలామంది ఎంతసేపు విదేశాల గురించి మాట్లాడతారు. 4th ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్కి వచ్చేసింది. దానికి కారణం ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు. అంటే నేను పార్టీ తరఫున ఏం మాట్లాడటం లేదు. ఒక మనిషి, ఒక వ్యక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు, కాపాడుతున్నాడు. ఎన్నో చాలామంది చెడగొట్టాలి, నాశనం చేయాలని. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్గా చెప్పేది అందరికీ దేశభక్తి, పేట్రియాటిజం అనేది చాలా ముఖ్యం. చాలామంది అది ఏమిటి అంటారు. చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టారు, మీరు ఇన్వెస్ట్ చేశారు. ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది. కనీసం అలాగనే ఆలోచించి ఇది మన దేశం, ఇది మన ఊరు, మనం కాపాడాలని చెప్పేసి దుష్ట శక్తులు వచ్చినప్పుడు లేచి మాట్లాడండి. దానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే సపోర్ట్ చేయండి. అంతేగాని సైలెంట్గా ఉంటే చాలా తప్పు. ఫంక్షన్కి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చప్పట్లు కొడితేనే అవతల వాడు చేసింది రైటా రాంగా తెలుస్తుంది. సైలెంట్గా ఉంటే అర్థం ఏంటంటే వాళ్ళు తప్పును అనిపిస్తుంది. అట్లా అందరూ స్పందించాలి. ఒక వ్యక్తి ఫైట్ చేస్తున్నారు, సో అందరూ చేయాలి. పొలిటికల్ మధ్యలో ఉంటున్న అండర్స్టాండింగ్స్ వాళ్ళ ఇది అదంతా వేరే. ఇన్ జనరల్ నేను చెప్పేది, ఇన్ జనరల్గా దేశం ఈరోజు నడుస్తుంది. ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఇంతమంది లోపల గొడవలు చేస్తున్నారంటే కారణం అక్కడ మెయిన్గా మన సైనికులు. అక్కడ వాళ్ళు ఎంతోమంది పాపం, వాళ్ళు ఎంతమంది తండ్రులు, ఎంతమందికి వాళ్ళు బిడ్డలు అవుతారో ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్స్, నర్సెస్, రైతులు అందరికీ ఈ సంవత్సరం బాగుండాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే రమేష్ గారు ఆయన చైర్మన్గా ఉంటూ మొన్న రీసెంట్గా చాలా అద్భుతమైన ఒక విషయం ఆయన చేశారు. చెంచులు క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి నెలకు ఒకసారి ఆయన ఇచ్చారు, నేను వాయిస్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి శ్రీశైలంలో వాళ్ళకి దర్శనానికి ఇచ్చారు. ఇలాంటి వ్యక్తులు మనకు చాలామంది కావాలి. ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా మనుషులు అందరూ. సో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా పాపం ఆ జాతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆయనకి కూడా నేను నమస్కారం చెప్తే ఇంకా మంచి మంచి పనులు చేయాలి, మన హిందూయిజం ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఒకరి వల్ల కాదు, అందరు కలిస్తేనే అవుతుంది. అట్ ద సేమ్ టైం